రమజాన్ నెల వచ్చింది, దీవెనల వెలుగు తెచ్చింది. ఇఫ్తార్ విందు సమయం, ప్రేమను పంచే వేళ వచ్చింది. రమజాన్ నెల వచ్చింది, దీవెనల వెలుగు తెచ్చింది. ఇఫ్తార్ విందు సమయం, ప్రేమను పంచే వేళ వచ్చింది. ఈ పవిత్రమైన రంజాన్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశం మేరకు ఈరోజు నెల్లూరు జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో జిల్లా సంబంధించిన అందరూ ప్రోటోకాల్ ప్రకారం అందరూ రావడం జరిగింది. చాలా పెద్ద స్థాయిలో ఈ విందు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 1000 పైన మంది ఇక్కడ వచ్చి ఈరోజు దీనిలో పాల్గొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వర్గాల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం మంచి ప్రోగ్రాం పెట్టడం జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రోగ్రాం కూడా చాలా ప్రతిష్టమైన రూపంలో చేయడం జరిగింది. అన్ని వర్గాలకి అభివృద్ధి జరగాలి, ఎవరు కూడా వెనకాల ఉండకూడదు. ఇన్క్లూజివ్ గవర్నెన్స్ అండ్ గుడ్ గవర్నెన్స్ ఆలోచనతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. బ్రహ్మాండంగా జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన జిల్లా హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కానీ ఇది ఒక ఆనవాయితీ గవర్నమెంట్ చేయడం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఒక ప్రజల్లో అందరిలో ఒక సంతోషంగా ఈ యొక్క ఇఫ్తార్కి రావడం జరిగింది. మరి ఈ యొక్క రంజాన్ పవిత్ర మాసంలో యావత్ ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేయడం జరిగింది. ఇప్పుడే రవిచంద్ర గారు చెప్పినట్టు ప్రపంచం మొత్తం అల్లకల్లోలుగా అయిపోయింది. పవిత్ర మాసాల్లో యుద్ధాలు చేసుకోవడం, ఇటువంటి అన్నీ ఆ భగవంతుడు త్వరతగా ఆపి ప్రజలందరినీ కాపాడాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా ఈ రాష్ట్రము, మన దేశము సుఖశాంతులతో ఉండాలి, మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలి, మన నాయకులందరికీ ఇంకా ఆ భగవంతుడు ఇంకా బలాన్ని ఇవ్వాలి, అడ్మినిస్ట్రేషన్ అందరు కానీ ఇంకా వాళ్ళకి శక్తినిచ్చి ఈ రాష్ట్రం ముందుకు పోయేటట్టు ఆ అల్లాని ప్రార్థించామని తెలియజేస్తూ, మరోసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ఇఫ్తార్ని ఏర్పాటు చేయడం, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు అందరినీ ఆహ్వానించి ఈరోజు ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారు, కలెక్టర్ గారు, పెద్దలందరూ కూడా ఈరోజు ఇక్కడ పాల్గొని ప్రార్థనలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఈనాడు ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా ఈ యొక్క రంజాన్ మాసంలో ప్రార్థనలు ప్రపంచ శాంతికి, ఈనాడు ప్రపంచం అంతా అనేక సమస్యలతో ప్రశాంతంగా ఉన్నటువంటి దేశాలు కూడా ఈనాడు అశాంతి నెలకొని గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా దేశానికి, అదేవిధంగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనకి వీరి యొక్క ప్రార్థనలు, దీవెనలతో ఈ యొక్క కూటమి ప్రభుత్వం మరిన్ని మంచి కార్యక్రమాలు చేసేదానికి వీరి యొక్క ఆశీర్వాదాలు ఉండాలని వారందరి ప్రార్థనలు
ఈ యొక్క రాష్ట్ర దేశ అభివృద్ధికి వారి ప్రార్థనలు కూడా ఎంతో మేలు చేస్తాయని చెప్పి కూడా కోరుకుంటూ, అదేవిధంగా నెల్లూరులో ఈనాడు ఇక్కడ మేము కూర్చున్నటువంటి షాదీ మంజిల్ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే నిర్మాణం చేశాం. ఈరోజు ఇక్కడ దీన్ని అధునాతంగా నిర్మాణం చేశాం. అదేవిధంగా ఇంటర్నేషనల్ స్కూల్ ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈనాడున్న తెలంగాణగా ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో ఇంటర్నేషనల్ స్కూల్ని అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ని ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ముస్లిం సోదరీమణులకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి వారందరికీ కూడా వృత్తి నైపుణ్యాన్ని అందించి మైనారిటీ సోదరీమణులందరికీ కూడా ఉపాధి కల్పించేదానికి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకుంటున్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం మైనారిటీ సోదరుల యొక్క అవసరాలన్నీ తీర్చేదానికి ఎప్పుడు కూడా ముందుంటుందని తెలియదు. రంజాన్ మాసం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో నిష్ఠాగరిష్ఠులతో భక్తి శ్రద్ధలతో చేసినటువంటి ఈ యొక్క ప్రార్థనలు సర్వ మానవాళికి మేలు చేస్తాయని, ముస్లిం సోదరులందరికీ కూడా పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ముస్లిం సోదరులందరితో కలిసి ప్రభుత్వం పక్షాన ఇఫ్తార్ విందులో పాల్గొనే కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ నా ప్రియమిత్రుడు అబ్దుల్ అజీజ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు ఇఫ్తార్ విందు నెల్లూరు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇఫ్తార్ విందు బాగా ఆర్గనైజ్ చేశారు. ఇంకోటి మాకు సంతోషం ఏంటంటే మా అజీజ్ భాయ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కావటం, ఆ వక్ఫ్ ఆస్తులు రాష్ట్రంలో ఉండేవి కాపాడటం, అన్నిటికంటే నారాయణ గారు, అజీజ్ గారు, శ్రీధర్ రెడ్డి గారు కలిసి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ మైనారిటీ చిల్డ్రన్ అబ్దుల్ కలాం స్కూల్ ఒకటి ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండే స్కూళ్ళు ఏర్పాటుకి అన్ని కార్యక్రమాలు మొదలుపెట్టడం, ఇవన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు సమంగా న్యాయం చేసుకుంటూ ముందుకు పోతుంది. మరొకసారి ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం.